వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సొంత నియోజకవర్గంలోనే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. జగన్ తరపున పులివెందులలో ఆయన సతీమణి భారతి ప్రచారం చేస్తున్నారు. భారతికి ప్రచారంలో వరుస చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. 2 రోజుల క్రితం పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకని సొంత పార్టీ కార్యకర్తే భారతిని నిలదీశాడు. తాజాగా పులివెందులలో సమస్యలపై భారతిని మహిళలు నిలదీశారు. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక భారతి వెళ్లిపోయారు. దీంతో పులివెందులలో భారతితో ప్రచారం చేసేందుకు వెళ్లాలంటేనే వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, సొంత ఇలాకాలోనే వైఎస్ భారతిని ప్రజలు ఎక్కడికక్కడ సమస్యలపై నిలదీస్తున్న పరిస్థితులు కనిపించింది. మొన్నటికి మొన్న సొంత కార్యకర్తే పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకని ఆమెను ప్రశ్నించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా పులివెందులో ఎటువంటి పరిస్థితి ఉంది? శంకరి, జగన్ సొంత గడ్డ పులివెందుల్లో జగన్ కి ఇప్పుడు ఎదురుగాలు వీస్తుందని చెప్పుకోవచ్చు. సొంత నియోజకవర్గంలో గత 50 దశాబ్దాల కాలం రాజకీయ చరిత్ర ఇప్పుడు పులివెందుల ప్రజలు తిరగరాస్తున్నారని తెలుసు. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర హయాంలో చిన్న ప్రశ్న కూడా ఎదురయ్యేది కాదు, ఎప్పుడు వాళ్ళకి పాజిటివ్ గా ఉండేది. ఈ రోజు జగన్ హయాంలో వరుస చేదనుభవాలు ఎదురవుతున్నాయి. జగన్ రెడ్డి సొంతంగా ఈ ఎన్నికల్లో ప్రచారాలు చేయలేకపోయినప్పటికీ తన సతీమణి భారతి గత 4 రోజులుగా ప్రచారం పులివెందుల నియోజకవర్గంలో సొంత గడ్డ పైన ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో వరుస ఆమెకి చేదు అనుభవాలు ఎదురుతున్నాయి. గత 3 రోజుల క్రితం పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో భాస్కర్ రెడ్డి అనే వైసీపీ నేత భూమి పాస్ పుస్తకాలపైన మీ భర్త ఫోటో ఎందుకని నిలదీయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా వైసీపీ నేతల్లో వణుకు పుడుతుంది. ఎక్కడికి భారతి వెళ్ళినా కూడా ఏదో సమస్య సొంత వైసీపీ నేతల నుంచి ఎదురవుతున్నాయి. మళ్ళీ నిన్న ఈ రోజు కూడా తిరుగుతుంది. ఈ రోజు పులివెందుల పట్టణంలో తిరుగుతుంది. అయితే నిన్న సాయంత్రం మరో ఘటన చోటు చేసుకుంది పులివెందుల్లోనే. మొత్తం మహిళలు తన సమస్యలు మొత్తం ఏకరువు పెట్టారు. ప్రధానంగా ఒక మహిళ అయితే ఓటు కూడా వేసేదానికి మాకు బుద్ధి పుట్టలేదనేది కూడా వేయడం డైరెక్ట్ ముఖాన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతిదీ సమస్య. జగన్ రెడ్డి ఆయన ఏ రోజు రాడు జనంలోకి, కాబట్టి మీరు ఎప్పుడో ఈ ఎన్నికల టైంలో మీరు వస్తారు, అనేక సమస్యలు ఇక్కడ తీస్తారు. గతంలో వివేకానంద రెడ్డి ఉన్నప్పుడు ఆయన వరుసగా సమస్యలన్నీ ప్రతి ఇంటికి తిరిగేవాడు. సో ఆయన ఇప్పుడు లేడు కాబట్టి మాకు సమస్యలు తీర్చేవాళ్ళు. అవినాష్ ఇప్పుడు ఆయన కేసులు చూసుకోవడం సరిపోతుంది. మీరు ఇప్పుడు ఎన్నికలు కాబట్టి మీరు వచ్చారు. సో మీ ఆయన ఎవరైతే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నాడో సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన ఏ రోజు జనంలోకి రాడు. ఇప్పుడు మీరు వస్తే ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎవరు తీరుస్తారని మహిళలు కూడా నిలదీయడం జరిగింది. ఇలా అంటే ప్రతి ఒక్కటి పులివెందులో ఎక్కడ తిరగాలని ముందుకు పోవాలంటే నిన్న జరిగిన సంఘటన వరుస సంఘటనలతో వణుకెత్తిపోతుంది భారతి. సో ఆమె సతీమణిగా ఆయన ప్రచారం చేయడంలో అర్థం ఉంది. కానీ ప్రజల నుంచి ఏ సమస్యలు ఎదురవుతాయో అని చెప్పేసి ఆమె వణుకు పుడుతుంది. వైసీపీ నేతలు ప్రధానంగా ఎక్కడైనా నిలదీస్తే జగన్ వరకు పోతుందని చెప్పి వైసీపీ నేతలు వణుకు పుడుతుంది. ఎక్కడికి పోతే ఎవరు నిలదీస్తారో అనే ఘటన వైసీపీ నేతల్లో ఇప్పటికే భయపడుతున్నారు ప్రచారం చేయాలంటే. అంటే ప్రస్తుతం పులివెందుల పట్టణంలో భారతి ప్రచారం నిర్వహిస్తుంది. ఇంకా ముందు ఏం జరుగుతాయని చెప్పి వైసీపీ నేతల్లో వణుకు పుడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.